తెలంగాణ గడ్డ పౌరుషం తెగింపు సాయుధ పోరాట చరిత్ర మనందరికి తెలియాలి మిత్రమా. నిజాం నిరంకుశత్వ పాలనలో పుట్టిన పన్ను, చచ్చిన పన్ను, తిండి మీద పన్ను, పంట మీద పన్ను, ప్రతి దాంట్లో పన్ను విధిస్తూ ఆడామగ తేడా లేకుండా చిత్రహింసలు పెడుతూ ఉంటే, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇంట్లోకి వచ్చి ఆడపిల్లలను ఎత్తుకెళ్తుంటే ఆ ఆడబిడ్డల ఆవేదనల నుంచి విప్లవ కిరటమై వీర తిలకమై గాంధీని వదిలి గన్ను పట్టిన రావి నారాయణ రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి మిత్రమా. ఆ పోరాటం అసామాన్యం, ఆ పట్టుదల అనంతం, ఆ పిడికిలి అడ్డుకోలేని ఆగ్రహం, ఆ పిడికిలే చరిత్రను తిరగరాసింది, రావి నారాయణ రెడ్డి గారిని ఇచ్చింది. తన పొలానికి వచ్చి కప్పం గట్టమని అన్యాయంగా పంటని లాక్కుంటే ఒక సామాన్య రైతు అసామాన్య పోరాట స్ఫూర్తిని రగిల్చిన తల్లి చాకలి ఐలమ్మ గారి గురించి తెలుసుకోవాలి మిత్రమా. చెట్టుకు కట్టేసి కాల్చితే, ఆడబిడ్డల బొట్టు రాల్చితే, బట్టలిడిసి బతుకమ్మ ఆడిస్తే, కారం పొడి తీసుకొని రోలు బండ తీసుకొని ముందుకెళ్లి ఆయుధమై ముందడిగేసి ఎహై దెబ్బకు దెబ్బ అని చెప్పిన ఆరుట్ల కమలాదేవి గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి గురించి తెలుసుకోవాలి మిత్రమా. ప్రాణం పోయినా పర్వాలేదు, ఆడబిడ్డల ఆత్మగౌరవంగా బతకాలని ముందుకెళ్లి కడ వరకు పోరాడిన భీమారెడ్డి గారి గురించి తెలుసుకోవాలి మిత్రమా. జమీందారి బిడ్డ అయినా గాని గెరిల్లా యుద్ధాన్ని నడిపి నెహ్రూని వదిలి జనజాగృతి కోసం పోరాడిన బద్దం ఎల్లారెడ్డి గారి గురించి తెలుసుకోవాలి మిత్రమా. సామాన్యుడైనా సరే అన్యాయానికి ఎదురెళ్లి గొడ్డలెత్తి పోరాటం చేసి తొలి అమరుడైన తెలంగాణ మంగల్ పాండే అంటారు దొడ్డి కొమరయ్య గారి గురించి తెలుసుకోవాలి మిత్రమా. తెలంగాణ రాబిన్హుడ్ నిజాం నిరంకుశత్వానికి తొలినాళ్లలోనే యుద్ధాన్ని చేసి అలుపెరుగని పోరాటం చేసిన పండుగల సాయన్న గురించి తెలుసుకోవాలి మిత్రమా. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కలిసి మన జాతీయ జెండాని ఎగరవేయడానికి వీర బైరాన్ పల్లికెళ్తే నిర్దాక్షణంగా కాల్పులు జరిపారు. సుమారుగా 1200 మంది రజాకారులు కాల్పులు జరిపినా కూడా ఆ తూటాలకు ఎదురొల్లి పోరాడిన వీర బైరాన్ పల్లి మరో జలియన్ వాలా బాగ్. ఇది ప్రపంచ చరిత్రలో మరో అధ్యాయం. తెలంగాణ గడ్డ పౌరుషాలకే మకుటం. కానీ ఇప్పుడు ఆ పౌరుషం చచ్చిపోయింది అనిపిస్తుంది మిత్రమా. రావి నారాయణ రెడ్డి గారి విగ్రహం, భీమారెడ్డి గారి విగ్రహం ఉండాలి గాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినా మనం మాట్లాడట్లేదంటే మనకు పౌరుషం చచ్చిపోయినట్టే. పట్టలిపి బతుకమ్మ మార్చిన నిజాంకు సాలార్ జంగ్ మ్యూజియం ఉంది గాని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు మ్యూజియం లేదు మిత్రమా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి స్మారక స్తూపం ఉంది, మంచిదే. కానీ తెలంగాణకి ఇండిపెండెన్స్ ఇచ్చిన ప్రాణత్యాగాలు చేసిన వారికి కనీసం మనం స్మరించుకోవట్లేదు మిత్రమా. సెప్టెంబర్ 17న అఫీషియల్ గా ఇండిపెండెన్స్ డే డిక్లేర్ చేయకపోయినా కూడా మనం ఏం మాట్లాడట్లేదు, మనం దాన్ని ప్రొటెస్ట్ చేయట్లేదు. అంటే ఆ త్యాగాలకు మనం విలువ ఇవ్వట్లేదు. ఇంత అన్యాయం చేసిన నిజాంను పటేల్ గారు తన చాకచక్యంతో లొంగ తీసుకుంటే ఆయనను పిలిచి గవర్నర్ పదవిచ్చి 50 లక్షలు ఇచ్చి గౌరవించాం. అక్కడే ప్రాణత్యాగాలకు గౌరవం పోయింది. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో నిజాం బంగారం పంపించి సాయం చేశాడని అంటాడు. ఎవరి డబ్బు? మా పుట్టుకకు, చావుకు, తిండికి, పంటకి, కళ్ళుకు, ప్రతిదానికి పన్ను తీసి దాన్ని చిల్లర విసిరేస్తే దాని సాయం అంటారా? ప్లీజ్ డోంట్ ట్రై టు ఎడ్యుకేట్ మీ విత్ యువర్ బేస్లెస్ లాజిక్స్. భారత్ మాతాకి జై.